హాయ్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి 19 ఉంటాయి. ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ వన్ చూద్దాం. డివిజిబిలిటీ బై 2. A number is divisible by 2 if its unit digit is any of 0, 2, 4, 6, 8. అంటే యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఉన్నట్లయితే ఆ నంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే ఈవెన్ నంబర్స్ ఉంటే ఆ నంబర్ ఈవెన్ నంబర్స్ లో ఏదైనా ఒక నంబర్ ఉంటే గనక ఆ నంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. అదే ఆడ్ నంబర్ ఉంటే ఆ నంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 58,694 ఉంది. ఇక్కడ వన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ లో ఏ నంబర్ ఉంది? 4 అనేది ఉంది. 4 అనేది ఏంటి? ఈవెన్ నంబర్. 0, 2, 4, 6, 8 లో ఇది ఒక నంబర్. సో ఇది 2 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ హోల్ నెంబర్ అనేది కూడా 2 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 86,945 ఉంది. ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంది? 5 అనేది ఉంది. ఈ 5 అనేది ఆడ్ నంబర్, ఈవెన్ నెంబర్ కాదు. 0, 2, 4, 6, 8 లో 5 అనేది ఉందా? 5 లేదు. కాబట్టి ఈ నెంబర్ 2 చేత డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ హోల్ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవ్వదు. మనకి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం వల్ల ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా అది ఇచ్చిన నెంబర్ చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రూల్ చూద్దాం. డివిజిబిలిటీ బై 3. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే ఏంటంటే ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి. 6,95,421 ఉంది. ఈ నెంబర్ ని 3 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ డిజిట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1. 6 ప్లస్ 9 15, 15 ప్లస్ 5 20, 20 ప్లస్ 4 24, 24 ప్లస్ 2 26, 26 ప్లస్ 1 27. ఈ 27 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 3 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 27 లో 9 టైమ్స్. రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది. కాబట్టి 3 అనేది 27 లో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ హోల్ నెంబర్ అనేది కూడా మనకి 3 చేత డివిజిబుల్ అవుతుంది. మనం 3 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఇచ్చిన నంబర్ యొక్క డిజిట్స్ అన్ని కూడా యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేస్తే మనకి 3 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 9 ప్లస్ 4 హౌ మచ్? 13. 13 ప్లస్ 6 19. 19 ప్లస్ 8 27. 27 ప్లస్ 5 32. 32 ప్లస్ 3 35. 35 అనేది మనకి ఈ డిజిట్స్ ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఈ 35 ని 3 చేత డివిజిబుల్ చేయాలి. ఈ 3 చేత డివిజిబుల్ చేస్తే 11 టైమ్స్ 33 వస్తుంది. ఇంకా మనకి రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఇది 3 35 లో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే 3 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ అనేది 3 చేత ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే అది ఇచ్చిన నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. లేకపోతే 3 చేత డివిజిబుల్ కాకుండా రిమైండర్ అనేది మిగులుతుంటే ఆ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ కాదు. ఇది డివిజిబిలిటీ బై 3 యొక్క రూల్. థర్డ్ రూల్ చూద్దాం. డివిజిబిలిటీ బై 9. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 ఓన్లీ వెన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇది కూడా సేమ్ డివిజిబిలిటీ బై 3 లానే. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 చేత డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ అనేది కూడా 9 చేత డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఉంది కదా, దీని అంతటిని కూడా 9 చేత క్యాన్సిల్ చేయనవసరం లేదు. 2 ప్లస్ 4 ఎంత? 6. 6 ప్లస్ 6 12. 12 ప్లస్ 5 17. 17 ప్లస్ 9 26. 26 ప్లస్ 1 27. ఈ 27 అనేది 9 చేత డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 9 3s 27. ఇక్కడ రిమైండర్ అనేది మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది కూడా 9 చేత డివిజిబుల్
అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7 + 3 ఎంత 10, 10 + 4 14, 14 + 5 19, 19 + 1 20, 20 + 9 29. ఈ 29 అనేది 9 చేత డివిజిబుల్ అవుతుందా? 3 times 27, 9 - 7 2. రిమైండర్ అనేది మనకి ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. అంటే 9 చేత ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవ్వట్లేదు, కాబట్టి ఈ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవ్వదు. అంటే 9 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 చేత డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ 9 చేత డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూద్దాం. డివిజిబిలిటీ బై 4. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మొత్తాన్ని 4 చేత డివిజిబుల్ చేసి మనం 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తే ఇది పెద్ద ప్రాసెస్ అవుతుంది. టైం అనేది ఎక్కువ పడుతుంది. అలా కాకుండా లాస్ట్ 2 డిజిట్స్ ని తీసుకోండి. 1s ప్లేస్ అండ్ 10s ప్లేస్ వాల్యూని తీసుకుని 4 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. 4 అనేది క్యాన్సిల్ అవుతుందా? 7 లో 1 టైం పోతుంది. ఇంకా ఎంత మిగులుతుంది? 3 36. 7 9s 36. రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే 476 లో 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 76 లో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ హోల్ నెంబర్ లో కూడా 4 అనేది డివిజిబుల్ అవుతుంది. మనం ఇలా ఈజీగా చెక్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 38. ఈ 4 అనేది 38 లో క్యాన్సిల్ అవుతుందా? 9 times 36. మనకి ఇంకా రిమైండర్ 2 మిగులుతుంది. సో రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఈ నంబర్ 4 చేత క్యాన్సిల్ అవ్వదు. ఇలా మనం ఈజీగా చెక్ చేసి చెప్పేయచ్చు. అంటే 4 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ చేత 4 అనేది డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 చేత డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ 4 చేత డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ చూడండి. డివిజిబిలిటీ బై 8. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఫోర్త్ రూల్ లో మనం ఏం చెక్ చేసాం? లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4 చేత డివిజిబుల్ అవుతుంది అని చెప్పాము. ఇప్పుడు 8 తో చెక్ చేయాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది మనం చూసుకోవాలి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 8 చేత డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 చేత డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ 8 చేత డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ లో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. 352. 8 చేత క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 8 4s 32. 5 - 2 3. అగైన్ 2 ని డౌన్ తెచ్చుకోండి. మళ్ళీ 8 4s 32. రిమైండర్ అనేది 0 వస్తుంది. అంటే 44 8s 352. కాబట్టి ఈ 352లో 8 అనేది ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్ మొత్తం అనేది కూడా 8 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ సెకండ్ వన్ లో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? 484. ఇప్పుడు మనం దీన్ని 8 చేత క్యాన్సిల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. 8 8 6 48 0. మనకి రిమైండర్ అనేది ఎంత మిగులుతుంది? 4 అనేది మిగులుతుంది. సో ఇది 484 అనేది ఎగ్జాక్ట్ గా 8 తో డివిజిబుల్ కావట్లేదు. కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 8 చేత డివిజిబుల్ అవ్వదు. ఫోర్త్ రూల్ కేమో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 8th రూల్ కి లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 8 చేత డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ 8 చేత డివిజిబుల్ అవ్వకపోతే ఇచ్చిన నెంబర్ అనేది 8 చేత డివిజిబుల్ అవ్వదు. ఇది 4 కి 8 కి మధ్య ఉన్న డిఫరెన్స్. అలాగే 3 కి 9 కి చూడండి. 3 కి 9 కి కూడా సేమ్. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 చేత డివిజిబుల్ అవ్వకపోతే ఆ ఇచ్చిన నెంబర్ 3 చేత డివిజిబుల్ అవ్వదు. 9 కూడా సేమ్ చూడండి. ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ 9 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ 9 చేత డివిజిబుల్ అవుతుంది. ఇచ్చిన నంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ 9 చేత డివిజిబుల్ అవ్వకపోతే ఇచ్చిన నంబర్ అనేది 9 చేత డివిజిబుల్ కాదు. అది 3 కి 9 కి 4 కి 8 కి మధ్య ఉన్న డిఫరెన్స్.
Now, sixth rule, divisibility by 10. A number is divisible by 10 only when its unit digit is 0. ఏదైనా ఒక నెంబర్ 10 చేత డివిజిబుల్ అవుతుంది అని చెప్పాలంటే యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్లో జీరో ఉంటే కనుక ఆ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. జీరో కాకుండా ఏ డిజిట్ ఉన్నా ఆ నెంబర్ 10 చేత డివిజిబుల్ కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ కాదు. చాలా ఈజీ. నెక్స్ట్ వన్ చూడండి, డివిజిబిలిటీ బై 5 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. 5 కానీ 0 కానీ లేకుండా వేరే ఏ డిజిట్ ఉన్నా సరే ఆ నెంబర్ అనేది 5 చేత డివిజిబుల్ కాదు. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఓన్లీ వెన్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ 0 ఆర్ 5. ఫస్ట్ వన్ చూడండి, వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5 చేత డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, వన్స్ ప్లేస్లో 0 ఉంది, ఇది కూడా 5 చేత డివిజిబుల్ అవుతుంది. 0, 5 కాకుండా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 5 కానీ 6 కానీ ఏ నెంబర్ ఉన్నా కూడా ఆ నెంబర్ అనేది 5 చేత డివిజిబుల్ అవ్వదు. 0 కానీ 5 కానీ ఉండాలి. వన్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంటే ఆ నెంబర్ 5 చేత డివిజిబుల్ అవుతుంది. చాలా ఈజీ. డివిజిబిలిటీ బై 10 అంటే వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. అలా అయితేనే ఆ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. 5 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్లో 5 ఆర్ 0 ఉండాలి. ఇప్పుడు 8th రూల్ చూద్దాం, డివిజిబిలిటీ బై 11. A number is divisible by 11 if the difference between the sum of its digits at odd places and the sum of its digits at even places is either 0 or a number divisible by 11. Examples చూద్దాం. ఫస్ట్ వన్, ఆడ్ ప్లేసెస్ వాల్యూస్ యొక్క సమ్ మరియు ఈవెన్ ప్లేసెస్ వాల్యూ యొక్క సమ్ని డిఫరెన్స్ చేస్తే 0 అయినా అయి ఉండాలి, లేకపోతే ఆ వాల్యూ అనేది 11 చేత అయినా డివిజిబుల్ అయి ఉండాలి. అలా అయితే ఇచ్చిన వాల్యూ అంతా కూడా ఇచ్చిన నెంబర్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది, లేకపోతే 11 చేత డివిజిబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ ఏమున్నాయి? 7, 4, 3, 9. ఆడ్ ప్లేసెస్ అని మనకి ఎలా తెలుసు? ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ తెలుసు కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో ఆడ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ 1 అనేది ఆడ్ నెంబరే కదా, అండర్లైన్ చేసుకున్నాను. 3 అనేది కూడా ఆడ్ నెంబరే. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి లీవ్ చేసేసాను అలామాట. 5 అనేది ఆడ్ నెంబర్, 7 అనేది ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్స్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి. ఈ డౌన్ రాస్తున్నాను చూడండి. 7 + 4 + 3 + 9 ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1, 5, 6, 2. 1 + 5 + 4 + 2. ఇప్పుడు ఈ వాల్యూస్ని యాడ్ చేసేయండి. 7 + 4 11, 11 + 3 14, 14 + 9 23 minus 1 + 5 6, 6 + 4 10, 10 + 2 12. ఇప్పుడు మనకి ఆన్సర్ 23 minus 12 how much? 11. ఈ 11 అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఈ ఇచ్చిన వాల్యూ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సెకండ్ వన్, ఆడ్ ప్లేసెస్ వాల్యూస్ ఏమున్నాయి? 2 + 8 + 6 + 7. నవ్వు ఈవెన్ ప్లేస్ వాల్యూస్ రాసేసుకోండి. 2 + 3 + 4 + 5. వీటిని యాడ్ చేయండి. 2 + 8 10, 10 + 6 16, 16 + 7 23 minus 2 + 3 5, 5 + 4 9, 9 + 5 14. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 9. 9 అనేది 0 అవ్వలేదు. 11 చేత డివిజిబుల్ అవుతుందా? 11 చేత కూడా డివిజిబుల్ కాదు. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది మనకి 11 చేత డివిజిబుల్ కాదు.
మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక నెంబర్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది లేనిది చెక్ చేయాలి అంటే ఆ నెంబర్ యొక్క ఆడ్ ప్లేసెస్ లో ఉన్న వాల్యూస్ ని యాడ్ చేయాలి మరియు ఈవెన్ ప్లేసెస్ లో ఉన్న వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 చేతన్నా డివిజిబుల్ అవ్వాలి. వచ్చిన ఆన్సర్ అనేది 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 చేతన్నా డివిజిబుల్ అవ్వాలి. అలా అయినట్లయితే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది, లేకపోతే 11 చేత డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు 9th రూల్ చూద్దాం. డివిజిబుల్ బై 25. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 25 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 digits ఈజ్ ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 25. 25 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే ఒక నెంబర్ యొక్క లాస్ట్ 2 digits అనేవి 25 చేత డివిజిబుల్ అవ్వాలి, లేకపోతే 0 అయ్యన్నా అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి. ఈ లాస్ట్ 2 digits అనేవి 25 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఈ లాస్ట్ 2 digits అనేవి 25 చేత డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి. ఈ లాస్ట్ 2 digits అనేవి 25 చేత డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఈ 25 టేబుల్ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఒకసారి ఇక్కడ రాద్దాం. 25 ones 25, 25 twos 50, 25 threes 75, 25 fours 100. మనకి కావాల్సిన ఏంటి? లాస్ట్ 2 digits చెక్ చేయాలి. అంటే లాస్ట్ 2 digits లో 25 కానీ 50 కానీ 75 కానీ ఉంటే ఆ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది. మిగిలిన ఏ నెంబర్స్ ఉన్నా కూడా ఆ నెంబర్ 25 చేత డివిజిబుల్ కాదు. అంటే 25 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ ఒక నెంబర్ యొక్క లాస్ట్ 2 digits అంటే 1s ప్లస్ 10s ప్లస్ వాల్యూస్ అనేవి 25, 50, 75 అన్న అయి ఉండాలి, లేకపోతే 0 2 zeros అన్నా అయి ఉండాలి, 2 zeros అన్నా అయి ఉండాలి, లేకపోతే 25, 50, 75. ఈజీగా చెప్పాలి అంటే లాస్ట్ 2 digits అనేవి 25 చేత డివిజిబుల్ అవ్వాలి, లేకపోతే 0 అయినా అయి ఉండాలి. ఈ 4 కాకుండా మిగిలిన ఏ నెంబర్స్ ఉన్నా ఆ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు 10th రూల్ చూద్దాం. డివిజిబిలిటీ బై 7 or 13. డివైడ్ ద నెంబర్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 digits స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ and find the difference between the sum of the numbers in odd and even places. If the difference is 0 or divisible by 7 or 13, it is divisible by 7 or 13. సింపుల్ గా ఏంటంటే 3 digits ని ఒక్కొక్క గ్రూప్ కింద చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ ఉంది కదా, ఫస్ట్ 3 digits ని ఒక్కొక్క గ్రూప్ కింద చేద్దాం. 1 2 3 1 2 3. ఇక్కడ మనకి ఒక డిజిట్ అనేది మిగిలిపోయింది. ఈ డిజిట్ ని ఈ నంబర్ కి యాడ్ చేద్దాం. 792 ప్లస్ 4 మైనస్ ఈ గ్రూప్స్ ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 537. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేసేయండి. 792 ప్లస్ 4 796 మైనస్ 537. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది? 259 వస్తుంది. ఈ నెంబర్ అనేది 7 చేత 13 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 259 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. ఎన్ టైమ్స్? 47 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది ఇచ్చిన నెంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది, కానీ ఈ 259 అనేది 13 చేత డివిజిబుల్ అవ్వదు. ఈ నెంబర్ 7 చేత డివిజిబుల్ అవుతుంది కానీ 13 చేత డివిజిబుల్ అవ్వదు. ఎందుకు? ఈ 13 మనం సబ్ట్రాక్ట్ చేసాం కదా, ఈ ఆన్సర్ వచ్చిన ఆన్సర్ అనేది 13 చేత డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్ అనేది కూడా 13 చేత డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం 3 digits ని ఒక గ్రూప్ కింద డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ రెండాటిని సబ్ట్రాక్ట్ చేయండి. ఫస్ట్ బిగ్ నెంబర్ ఏది ఉందో అది ఫస్ట్ రాసుకోండి. 579 మైనస్ 488. మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 91. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వచ్చిన ఆన్సర్ అనేది 7 చేత 13 చేత మనం చెక్ చేయాలి. ఈ 91 అనేది ఫస్ట్ 7 చేత చెక్ చేయండి. 7 లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్? 7 1 7, ఇంకా మనకి 2 ఉంటుంది 21. 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 13s 91 అంటే ఈ ఇచ్చిన నెంబర్ అనేది
7 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు 13 చేత చెక్ చేద్దాం. 13 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 13 చేత డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 13 అనేది 7 టైమ్స్ 91 అంటే 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. Now 11th rule చూద్దాం. Divisibility by 16. A number is divisible by 16 if the number formed by its last 4 digits is divisible by 16. ఈ లాస్ట్ 4 digits అనేవి 16 చేత డివిజిబుల్ అయితే ఆ నంబర్ హోల్ నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుంది. మనం ఫస్ట్ 4కి ఏమని చెక్ చేసాం? లాస్ట్ 2 digits 4 చేత డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే 8 రూల్ ఏంటి? లాస్ట్ 3 digits అనేవి 8 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ మొత్తం అనేది కూడా 8 చేత డివిజిబుల్ అవుతుంది. 16కి రూల్ ఏంటి? లాస్ట్ 4 digits అనేవి 16 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ మొత్తం కూడా 16 చేత డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్లో లాస్ట్ 4 digits ఏంటి? 37, 76. ఈ నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్? 236 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఈ ఇచ్చిన నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో లాస్ట్ 4 digits అనేవి 16 చేత డివిజిబుల్ చేస్తే గనక ఈ నెంబర్ 16 చేత డివిజిబుల్ అవదు. సో ఈ ఇచ్చిన నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవదు. ఇది మీరు చెక్ చేయండి. ఇప్పుడు 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 3 చేత డివిజిబుల్ అవ్వాలి. ఈ టూ నెంబర్స్ చేత డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 6 చేత డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2436 అనే నంబర్ ఉంది. ఈ నంబర్ 6 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం 2 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఈ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ 6 అనేది ఈవెన్ నెంబర్. సో ఈ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 3 చేత డివిజిబుల్ అవుతుందా లేనిది చెక్ చేద్దాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. 2 + 4 6, 6 + 3 9, 9 + 6 15 అవుతుంది. 15 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందా? 3 5 15. సో 3 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 3 చేత 2 చేత ఈ 2 నెంబర్స్ చేత ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 6 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే 2 చేత 3 చేత ఈ 2 నెంబర్స్ చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితేనే 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 12 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 3 చేత 4 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితేనే ఆ ఇచ్చిన నెంబర్ 12 చేత డివిజిబుల్ అవుతుంది. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 12 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. 3 చేత 4 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 12 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే 3 చేత డివిజిబిలిటీ రూల్ మనం ముందు చెప్పుకున్నాం కదా. 3 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. 4 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి? లాస్ట్ 2 digits ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 digits అనేవి 4 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ 2 రూల్స్ గనక పాటిస్తే ఆ నెంబర్ అనేది 12 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ divisibility by 15. A number is divisible by 15 if it is divisible by both 3 and 5. 3 చేత 5 చేత డివిజిబుల్ అయితే ఆ నంబర్ అనేది 15 చేత డివిజిబుల్ అవుతుంది. 3 రూల్ మనకు తెలుసు. ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనం 3 చేత డివిజిబుల్ అయితే ఆ నంబర్ 3 చేత డివిజిబుల్ అవుతుంది. 5 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి? 5 చేత డివిజిబుల్ అవ్వాలి అంటే వన్స్ ప్లేస్ లో వాల్యూ అనేది వన్స్ ప్లేస్ డిజిట్ అనేది 0 అన్న అయి ఉండాలి, 5 అన్న అయి ఉండాలి. అలా అయితే అది ఆ నంబర్ అనేది 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ 2 రూల్స్ పాటిస్తే ఆ ఇచ్చిన నంబర్ అనేది 15 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అనేది నేను చెప్పట్లేదు. డివిజిబిలిటీ బై 6 దీనికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోండి. 2 3s 6 కదా. ఈ 2 నెంబర్స్ లో ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ ఉండేటట్లు చూసుకోండి. ఇది చూడండి 12, 4 3s 12. సో మనకి ఒకటి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి 3 4s 12 కాబట్టి 3 రూల్ పాటించాలి, 4 రూల్ పాటించాలి. ఇక్కడ చూడండి 15 ఏ 2 నెంబర్స్ చేత మల్టిప్లై చేస్తే వస్తుంది? ఒకటి ప్రైమ్ నెంబర్ అన్నాను కదా. 3 5s 15 అంటే 3 రూల్ పాటించాలి, 5 రూల్ పాటించాలి.
నెక్స్ట్ 15th రూల్ చూద్దాం. డివిజిబిలిటీ బై 18 యొక్క రూల్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 9. 2 చేత 9 చేత ఇచ్చిన నంబర్ అనేది 2 చేత 9 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నంబర్ అనేది 18 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 2 9s 18 కదా, ఒకటి ప్రైమ్ నెంబర్ ఉండేలా చూసుకోండి. 2 అనేది ప్రైమ్ నెంబరే కదా. నెక్స్ట్ 16th చూడండి. డివిజిబిలిటీ బై 14. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 14 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 7. ఇచ్చిన నెంబర్ అనేది 2 చేత 7 చేత కూడా డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ 14 చేత డివిజిబుల్ అవుతుంది. మనం ఇచ్చిన నెంబర్ 14 చేత డివిజిబుల్ చేయాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఈజీగా మనం ఈ 2 రూల్స్ ని చెక్ చేస్తే అది 14 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనకి ఈజీగా కనుక్కోవచ్చు. 14 అనేది 2 7s 14 కదా, ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. 2 7s 14, 2 9s 18 అలా. నెక్స్ట్ 17 చూడండి. డివిజిబిలిటీ బై 24. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 24 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 and 8. 3 చేత 8 చేత డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన నంబర్ అనేది 24 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 18th వన్ చూడండి. డివిజిబిలిటీ బై 40. ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 40 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 8. 5 తోనూ 8 తోనూ డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన నంబర్ అనేది 40 చేత డివిజిబుల్ అవుతుంది. 5 8s 40. ఇక్కడ 24 కి చెప్పలేదు కదా. 3 8s 24. నెక్స్ట్ 19th రూల్ చూడండి. డివిజిబిలిటీ బై 80. ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 80 ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 5 and 16. 5 16s 80 కదా. సో 5 చేత 16 చేత ఇచ్చిన నంబర్ అనేది డివిజిబుల్ అయితే ఆ నంబర్ 80 చేత డివిజిబుల్ అవుతుంది.